హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మ చెప్పే కథలు. ఇంకా ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా? కథ పేరు తెలివైన కోడలు. ఈ కథ ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురించబడినటువంటి కథ. కథలోకి వెళ్ళిపోదామా? కాస్త కూడా నమ్రత, మర్యాద లేదమ్మా. ఎలా పెంచుతారో ఏమో. అడిగిన దానికి పుల్ల విరిచినట్లు సమాధానాలు చెప్తుంటారు ఈ కాలం పిల్లలు. ఏం నేర్చుకొని వస్తారో. మూతి మూడు వంకర్లు తిప్పుతూ జనాంతికంగా మాట్లాడుతుంది మహాలక్ష్మమ్మ. ఎవరినే అమ్మా శ్లేషార్థాలతో ఆడుకుంటున్నా? అప్పుడే ఇంట్లోకి వచ్చిన కొడుకును చూసి గతుక్కుమంది మహాలక్ష్మమ్మ. శృతిని గురించి లేరా? ఏదో గుర్తుకు వచ్చి అనుకుంటున్నాను. సర్లే, ఎవరిని గురించి అయితే నాకెందుకు కానీ, నా కాఫీ నాకిచ్చేయి నాటకీయంగా అంటూ తన రూములోకి వెళ్ళాడు. మంచం మీద కూర్చున్న స్వాతి కళ్ళల్లో నీళ్లు ఉబుకుతున్నాయి. సుధీర్ని చూసి ముఖం పక్కకు తిప్పుకుంది, కన్నీళ్లు కనిపించకుండా. సుధీర్ ఫ్రెష్ అయి వచ్చి స్వాతికి ఎదురుగా కూర్చున్నాడు. చుబుకం పట్టి బతిమలాడుతూ, అమ్మ మాటలు పట్టించుకోకు స్వాతి. ఆవిడ ఎప్పుడూ ఎదురవారిని ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. నిజంగా నీలో తప్పు ఉండి కాదు అనడం ఆమె మానియా. అంతే, అందుకే నువ్వు పట్టించుకోవద్దు అంటాను. తలూపి కళ్ళు తుడుచుకొని లేచింది స్వాతి. స్వాతి పెద్ద కలివిడిగా ఉండదు. అడిగిన వాటికి సమాధానాలు చెప్తుంది. చొచ్చుకొని పోయి గలగలా మాట్లాడడం చేత కాదు. అన్ని పనులు వచ్చు. తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తుంది. ఎవరైనా అనవసరంగా మాట అంటే చాలా రోషపడుతుంది, బాధపడుతుంది. పుట్టింట్లో కూడా అంతే. ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మా నాన్నల చేత ఒక్క మాట కూడా అనిపించుకోలేదు. పద్ధతిగా ఉంటుంది. అందరూ స్వాతి బంగారు తల్లి, స్వాతి ముత్యమే అంటారు. మితభాషి. తనకు నచ్చితే స్మితభాషి కూడా. పెళ్ళై 4 నెలలు అవుతుంది. సుధీర్ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తాడు. స్వాతికి బీటెక్ అయిపోగానే మంచి సంబంధం అని పెళ్లి చేశారు. సుధీర్కు ఒక తమ్ముడు, చెల్లి. ఉద్యోగం ఇష్టం ఉంటే చెయ్యి, లేకపోతే బలవంతం లేదు అన్నారు. అత్తారింటికి వచ్చిన 2 నెలల్లోనే అత్త చుక్కలు చూపిస్తుంది. ఏదో ఒక వంక పెట్టి సూటిపోటి మాటలు అంటుంది. తనను పరోక్షంగా అంటుంది. కూతురు శృతినైతే డైరెక్ట్గానే వాయిస్తుంటుంది. ఆ పిల్ల లెక్క చెయ్యదు. ఎక్కడివక్కడ వదిలేసి పోతుంటుంది. స్వాతి ఇల్లంతా నీట్గా సర్ది పెట్టుతుంది. శృతికి వదిన స్వాతి అంటే చాలా ఇష్టం. అమ్మ తనను తిట్టినా ఊరుకుంటుంది కానీ స్వాతిని ఏదైనా అంటే మాత్రం అస్సలు ఒప్పుకోదు. మరిది సురేష్ కూడా వదినంటే చాలా గౌరవంగా ఉంటాడు. ముగ్గురు దగ్గరగా ఒకే వయసు వాళ్ళవడంతో కబుర్లు చెప్పుకోవటం, ఏమైనా గేమ్స్ ఆడుకోవటం చేస్తుంటారు. స్వాతి పెద్దగా మాట్లాడదు. అన్నా చెల్లెల కబుర్లు ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. మహాలక్ష్మమ్మకు ఇది సుతరాము ఇష్టముండదు. కోడలు రిజర్వ్డ్గా ఉంటుందని, పొగరు అని ఆమె భావన. స్వాతిలో ఏదో ఒక లోపం వెతుకుతూనే ఉంటుంది. సరిగ్గా సమాధానం చెప్పదని దెప్పుతుంటుంది. ఆవిడ అలా మాట్లాడుతుంటే స్వాతి భరించలేకపోతుంది. బాధతో, కోపంతో ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఆ మాట్లాడే ఒక్క మాట కూడా మానేసి సైలెంట్ అయిపోతుంది. స్వాతికి అత్తగారు పెట్టే నస విసుగొస్తుంది. ఉద్యోగం వెతుక్కొని బయటికెళ్తే ఈ గొడవ వదులుతుందని జాబ్స్కు అప్లై చేయటం మొదలుపెట్టింది. ఆ రోజు సుధీర్ తోడు రాగా ఇంటర్వ్యూకు వెళ్ళింది స్వాతి. తీరా లోపలికెళ్ళే సమయానికి తల తిరిగి వాంతి చేసుకుంది. సుధీర్ కంగారు పడిపోయి అటు నుండంటే హాస్పిటల్కి తీసుకెళ్లాడు. లేడీ డాక్టర్ చెక్ చేసి స్వాతి ప్రెగ్నెంట్ అని చెప్పింది. ఇంకా ఆ రోజు ఇంటిల్లపాదికి ఆనందం అవధులు దాటింది. శృతి స్వీట్లు పంచి సెలబ్రేట్ చేసింది. మహాలక్ష్మమ్మ కోడలిని కాలు కదపనీయకుండా టైంకు భోజనము, ఇష్టమైనవి అడిగి చేసి తినిపించడం చేస్తుంది. అంతటితో ఊరుకుంటుందా? అన్నీ తను చెప్పినట్లే చెయ్యాలి. తను పెట్టినట్లే తినాలి. కూర్చోకూడదు, నిలబడకూడదు. సహించకపోయినా తిని తీరాల్సిందే. తినకపోతే బిడ్డ ఎలా ఎదుగుతుంది అంటూ సతాయింపు. ఆమె అతి జాగ్రత్త భరించడం కూడా కష్టమే అయింది స్వాతికి.
సురేష్, శృతి వదినను అపురూపంగా చూస్తున్నారు. స్వాతికి ఇదో సరికొత్త అనుభవంలా ఉంది. ఉద్యోగం సద్యోగం అటకెక్కాయి. మొదటి నుంచే స్వాతికి ఉద్యోగం చెయ్యాలని పెద్ద ఇంట్రెస్ట్ లేదు. 3వ నెలలో స్వాతి పుట్టింటికి పోయి వచ్చింది. 7వ నెలలో శ్రీమంతం చేసి పురిటికి తీసుకెళ్లారు. స్వాతికి బాబు పుట్టాడు. అందరూ స్వాతి పుట్టింటిని వెళ్ళి బారసాల చేసుకొని వచ్చారు. బాబునెత్తుకొని సారతో వచ్చింది స్వాతి. 3వ నెల వెళ్ళేలోపు సురేష్కు ఈ లోపల కొన్ని సంబంధాలు చూశారు. చివరకు వాళ్ళుండే సిటీలోనే అమ్మాయే కుదిరింది. అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. అమ్మాయి తరపు వారికి ఫ్యాషన్లు బాగా ఎక్కువ, కింద చూపు లేదు. హైఫైగా ఉన్నారు. వాళ్ళ నాగరికత తెలిసిన వారన్నట్లు పెద్ద బిల్డప్. ఊళ్ళోనే కాబట్టి పెళ్ళైన వారం లోపల ఒకరోజు వియ్యాల వారిని భోజనానికి ఆహ్వానించారు. అన్నీ తెప్పించిన బాపతే. వడ్డనకు స్పూన్లు, గిన్నె స్పూన్లు పట్టుకొని వెయ్యనా అంటారు. స్పూన్లో ఎంత కూర పడుతుంది? అందరూ మొహమాటానికి పోయి అర్ధాకలితో తిరిగొచ్చారు. ఇంటికొచ్చిన సుధీర్ వాళ్ళ నాన్నగారు ఒకటే నవ్వుకోవటం. ఆకలి తీరక ఉప్మా చేయించుకొని తిన్నారు. మహాలక్ష్మమ్మకు ముఖం చిన్నబోయింది. సురేష్ అక్కడే ఉండిపోయాడు. అది కొంత నయం. వీళ్ళ మాటలు వినలేదు అనుకుంది. కొత్త కోడలు వచ్చింది. వాళ్ళ వదిన, అన్న, అక్కలు తీసుకొచ్చి దింపారు. అందరూ మహాలక్ష్మమ్మ గారిని ఆకాశానికి ఎత్తిపట్టారు. ఆమె వంటను తెగ మెచ్చుకుంటూ సృష్టగా భోజనాలు చేశారు. ఆమెకు వాళ్ళ ఫ్యాషన్లు గొప్పలు చెప్పుకోవటం బాగా నచ్చినట్లుంది. వాళ్ళతో ఎంత ఇష్టంగా మాట్లాడుతారో అదే మా వాళ్ళతో ఆంటీ ఉంటున్నట్లు ఉంటారు అనుకుంది స్వాతి. మరునాడు స్వాతి ఉదయాన్నే లేచి తన రొటీన్ వర్క్లోకి దిగింది. సైలెంట్గా పని చేసుకుంటూ పోతుంది. కొత్త కోడలు రూప మెల్లగా 8ంటికి లేచి తన రూములోనే ఫ్రెష్ అయ్యి మేకప్తో బయటకొచ్చింది. అత్తగారు కాఫీ ఇచ్చింది ఆప్యాయంగా. అబ్బా, ఎంత బాగుందండి అత్తయ్య గారు కాఫీ, ఎలా చేశారు అనగానే ఇంకో కప్పు అందించింది. మహాలక్ష్మమ్మ ఉప్పు తప్పిపోతూ ఆ కప్పు ఖాళీ చేసి అత్తగారికి వాళ్ళ ఇంటి ముచ్చట్లు చెబుతూ కూర్చుంది. ఊళ్ళోనే పుట్టిల్లు కావడంతో అటు ఇటు తిరుగుతుంటుంది చిన్న కోడలు. వచ్చినప్పుడల్లా అక్క కూతుళ్ళనో అన్న పిల్లలనో తీసుకొస్తుంది. అత్తయ్య గారు, మొన్న మీరు బిర్యానీ చేశారు కదా, మా అక్క పిల్లలు ఎంత బాగుందని చెప్పుకున్నారో. హోటల్ స్టైల్లో చేశారట. రూప అత్తగారు అని మా ఇంట్లో అందరూ అనుకోవటమే అంటూ అత్తగారిని మునగ చెట్టుకెక్కిచ్చేస్తుంది రూప. అయ్యో, దానికేం భాగ్యం. సండే రమ్మను, మళ్ళీ పెడతాను. మీరు చాలా ఫాస్ట్గా కూడా చేస్తారండి. ఏ పనైనా మా అందరికంటే మీరే యాక్టివ్గా ఉంటారు. రూపం మాటలకు విస్తుపోతుంది స్వాతి. అత్తగారితో ఇలా కూడా మాట్లాడవచ్చా అనుకుంది. అలా అత్తగారిని సమయస్ఫూర్తితో బుట్టలో వేసింది. చిన్న కోడలు ఏ పని చేయకపోయినా కూర్చొని చేయించుకొని తిన్నా అవేమి మహాలక్ష్మమ్మకు ఎక్కడం లేదు. రూప పందవర్గం వచ్చిపోతుంటే వారికి మర్యాదలు చేస్తున్నా వెనకటిలా కోడలు తలుపున వారికి చేస్తున్నాననే చిరాకు కూడా ఉండడం లేదు. అదే స్వాతి అమ్మా నాన్న వస్తే వియ్యపురాలు టెక్కు చూపించేది. స్వాతిలో ఏదో ఒక లోపం వెతికి వాళ్ళ అమ్మకే నేరాలు చెప్పేది. రూప తనను విమర్శించే ఛాన్సే ఇవ్వడం లేదు. ముందుగానే ఊహించి తగినట్లు మాట్లాడి టాపిక్ డైవర్ట్ చేస్తుంది. అత్తయ్య గారు అంటూ ఆప్యాయంగా ఉట్టిపడేలా పిలుస్తుంటుంది అస్తమానం. రూప ఉద్యోగం చేస్తుంది. ఇంటి నుండే పని చేస్తుంది. బయట ఉన్న కాసేపు అత్తగారితో గలగలా మాట్లాడుతూనే ఉంటుంది. మిగిలిన టైం అంతా సిస్టమ్ ముందు పెట్టుకొని కూర్చుంటుంది. స్వాతి కొడుకును బాగా ముద్దు చేస్తుంది రూప. వాడిని తన దగ్గరే కూర్చోబెట్టుకొని ఆడిస్తుంటుంది. స్వాతికి చాలా రిలీఫ్గా ఉంటుంది పని చేసుకోవటానికి. శృతికి చదువులో హెల్ప్ చేస్తుంది. ఫ్యాషన్ డిజైన్ గురించి చర్చలు పెడుతుంది. సుధీర్తో కూడా చాలా చక్కగా కలుపుగోలుగా ఉంటుంది. బావగారు అంటూ కబుర్లు చెప్తుంది. మామగారి పట్ల
గౌరవం చూపిస్తుంది. కామ్గా ఉంటుందని, తన పని తాను చేసుకుపోతూ ఏ విషయాలు పెద్దగా పట్టించుకోవట్లేదని. స్వాతి అంటే రూపకు ప్రత్యేకమైన అభిమానం. సొంత అక్కల ప్రేమ చూపిస్తుంది. అత్తగారు వినకుండా స్వాతిని మెచ్చుకుంటుంది. సంక్రాంతి పండుగ వచ్చింది. కొత్త కోడలు వచ్చిందని, మనవడు పుట్టాడని, పండుగ గ్రాండ్గా తమ ఇంట్లోనే చేసుకోవాలని, కోడళ్లను పుట్టిళ్లకు పంపించాలని కబురు చేసింది వియ్యాల వారికి మహాలక్ష్మమ్మ. మంచి పని చేశారు అత్తయ్య గారు. ఇప్పటి వరకు అక్కడేగా ఉన్నాం. ఈ పండగకు ఇక్కడే ఎంజాయ్ చేద్దాం. షాపింగ్కు ఎప్పుడు వెళ్దామండి అంది రూప ఉత్సాహంగా. ఈ అమ్మాయికి ఎన్ని కలలు బాబు! ఎవరికి తగ్గినట్టు వారితో మాట్లాడుతుంది. అత్తగారికి సరైన కోడలు దొరికింది అనుకున్నారు శ్రీధర్ రావు గారు. మీరు వెళ్ళి డ్రెస్సులు తెచ్చుకోండి, శృతిని కూడా తీసుకెళ్ళండి అంటూ భర్తనడిగి 10,000 ఇచ్చింది. మీరు రావాల్సిందే. మీకు చీర కొనాలిగా. పైగా మీ సెలక్షన్ చాలా బాగుంటుంది. మీ చీరల కలర్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి అంటూ పొగిడేసరికి మహాలక్ష్మమ్మ కాదనలేక తను కదిలింది. ఆడవాళ్ళంతా షాపింగ్కి బయలుదేరారు. పండగ 3 రోజులు ఎంతో సందడిగా జరుపుకున్నారు. రూపా వచ్చిన దగ్గర నుండి స్వాతిని ఏమీ అనలేకపోతుంది మహాలక్ష్మమ్మ. అసలు తప్పులు వెతికే అవకాశం రావటం లేదు. ఇంట్లో వాతావరణమే మారిపోయింది. తను ఇంతకు ముందులాగా సాధిస్తే చిన్న కోడలు ఏమనుకుంటుందో అని క్రమేణా తన ధోరణి మార్చుకుంటుంది. అత్తయ్య గారు, వరల్డ్ ఫేమస్ ఇంగ్లీష్ మూవీ వచ్చిందండి, వెళ్దామా అడిగింది రూప. నాకంత అర్థం కాదులేమ్మా, హిందీ అన్నా అయితే కాస్త చూస్తాను అంది మహాలక్ష్మమ్మ. నేను పక్కనే ఉంటానుగా, చెప్తానులేండి. లేదులే, మీరు వెళ్ళిరండి. బావగారు, అందరం వెళ్దామండి. అక్క, మీరు, శృతి కూడా. ఓకే అన్నాడు సుధీర్. వీడు చూడనివ్వడు రూపా, నేను రానులే అంది స్వాతి. అత్తయ్య గారు ఎలాగో రానంటున్నారు కదా, బాబు తన దగ్గర ఉంటాళ్లే. ఏమంటారు అత్తయ్య గారు? అత్తయ్య గారిని అనేసింది చూస్తూ చొరవగా. స్వాతికి భయం వేసింది ఆమె ఏమంటుందోనని. రూప అడిగిన తీరుకు ఏమీ అనలేకపోయింది మహాలక్ష్మమ్మ. సుధీర్ ఆశ్చర్యంగా చూశాడు తల్లివైపు. అత్తయ్య గారు, మీకు మామయ్య గారికి టిఫినే కదా, ఆర్డర్ పెడతానండి. మీరు హాయిగా టీవీ చూస్తూ రిలాక్స్ అవ్వండి. మేము మాల్లో తినేసి వస్తాం నార్మల్గా చెప్పేసి అందరినీ బయలుదేరతీసింది రూప. సురేష్కు విచిత్రంగా ఉంది. ఇన్నాళ్ళు వదినను చూశాడు, ఇప్పుడు భార్యను చూస్తున్నాడు. ఎంత వ్యత్యాసం! అనుకోకుండా ఉండలేకపోయాడు. కాస్త గర్వంగా కూడా అనిపించింది భార్య నేర్పరితనానికి. చూసి నేర్చుకో సీతమ్మ తల్లి అంటూ స్వాతితో పరాచకమాడింది శృతి. హ్యాట్సప్ రూపా, నిజంగా నీ సమయస్ఫూర్తి, తెలివి, చక్కని మాట తీరు అందరికీ రావు. ఎప్పటికెలా మాట్లాడాలో, ఎవరితో ఎలా మెలగాలో నీకు బాగా తెలుసు. అత్తగారిని ఎంతలా మార్చేసా. తోడికోడల వైపు అభినందనంగా చూస్తూ మనసులో అనుకుంది స్వాతి. అంతేనండి, ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండోయ్.